శ్రీమతి నమః. చాలా మంది నాకు కామెంట్ లో పెడుతుంటారు, మా పిల్లలు సరిగ్గా చదవట్లేదండి, తెలివితేటలు లేవు, జ్ఞాపక శక్తి లేదు, చదువులో వెనకబడిపోతున్నారు అని. అలాగే ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వాళ్ళేమో, మేము అంతవరకు వెళ్తున్నాం కానీ సరిగ్గా మేము మాట్లాడలేకపోతున్నాం, దాంతో మేము ఉద్యోగం కోల్పోతున్నాం, మాకు ఉద్యోగం రావటం లేదని. ఎన్ని ప్రయత్నాలు చేసినా అసలు మేమేమో ముందుకు వెళ్ళలేకపోతున్నాము, నలుగురిని ఆకర్షించేలాగా మేము మాట్లాడలేకపోతున్నాం అని చెప్పి నన్ను అడుగుతూ ఉంటారు. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ స్తోత్రం చేసినట్లయితే దుష్ట శక్తులు పారిపోతాయి, శత్రువులు అసలు మన చుట్టూ ఉండరు అనమాట. ఒకవేళ మన మీద కక్షగొట్టి వాళ్ళు వచ్చినా సరే వాళ్ళు మనకి మిత్రులైపోతారు. అలాగే అద్భుతమైన వాక్ పటిమ వస్తుంది. నేను తమ్నైల్లో పెట్టింది నిజమే, మహా మంత్రవేత్త. ఆ మంత్రవేత్త అందించిన స్తోత్రం అనమాట ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ స్తోత్రం. తిరువహీంద్రపురంలో వేదాంత దేశకుల వారు తపస్సు చేసుకోవడానికి వెళ్తారు. కాంచీపురం నుంచి వచ్చేస్తారు తిరువహీంద్రపురం, ఎందుకంటే కొంతమంది దుష్టుల కారణంగా వచ్చేసి వాళ్ళ మేనమావ ఇచ్చిన గరుడ మంత్రాన్ని అక్కడ ధ్యానిస్తూ అలా నిష్టగా తపస్సు చేసుకుంటూ ఉంటారు. తపస్సు చేసుకుంటూ ఉంటే అప్పుడు గరుడు ఆయనకి ప్రత్యక్షమై హయగ్రీవ మంత్రాన్ని ఉపదేశించి, నువ్వు హయగ్రీవ స్వామి వారిని ఉపాసన చెయ్యి, హయగ్రీవ స్వామి వారిని ధ్యానించు అని చెప్పి ఒక చిన్న విగ్రహాన్ని ఈ వేదాంత దేశకుల వారికి ఇస్తారనమాట. అప్పుడు గరుడు చెప్పిన విధంగానే హయగ్రీవ స్వామి వారి మంత్రాన్ని అలా ధ్యానిస్తూ ఉపాసన చేస్తే సాక్షాత్తు హయగ్రీవ స్వామి వారే ఈ వేదాంత దేశకుల వారికి ప్రత్యక్షమై ఆయన విగ్రహాన్నే వేదాంత దేశకుల వారికి ఇచ్చి, నీ జిహ్వాగ్రాన నేను కొలువై ఉంటాను అన్నారు. ఎంత అద్భుతం చెప్పండి. హయగ్రీవ స్వామి వారు వచ్చి ప్రత్యక్షం అవడం అంటే అది మామూలు విషయం ఏం కాదు. ఎంత మంత్రశక్తి ఉంటుంది, ఎంత సాధన ఉంటే హయగ్రీవ స్వామి వారు వస్తారు. అలాంటి హయగ్రీవ స్వామి వారి స్తోత్రాన్ని మనకి అందించారు వేదాంత దేశకుల వారు. మంత్రపూరితం అనమాట ఆ స్తోత్రం. ఎన్నో స్తోత్రాలని శ్లోకాలని మనకి వేదాంత దేశకుల వారు అందించారు. ఆయన ఎంత గొప్పవారో తెలుసా? ఒకసారి వేదాంత దేశకుల వారి మీద ఆ ఊళ్ళో వాళ్ళందరూ కోపగిస్తారు, కక్షగట్టి ఆయన్ని సాధించాలని అనుకుంటారు. ఎవరైనా కాస్త మంచిగా మంచి మాటలు చెప్తూ ముందుకు వెళ్తున్నారని అనుకోండి, భరించలేని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, ఏదో విధంగా బురద జల్లాలని అనుకుంటారు కదా. అలా ఈ మహానుభావుడైన వేదాంత దేశకుల వారి మీద కూడా బురద జల్లాలను ప్రయత్నించారు. ఎంత బురద జల్లాలని ప్రయత్నిస్తే మాత్రం ఆయనకి భగవంతుడు అనుగ్రహం ఉంది కదా. హయగ్రీవ స్వామి వారు ఆయనకి ప్రత్యక్షమయ్యి హయగ్రీవ మంత్రాన్ని ఆయనకి ఇచ్చారు అంటే సామాన్యులైన వారు కాదు కదా వేదాంత దేశకుల వారు. అలా వేదాంత దేశకుల వారి ఇంట్లో ఆబ్దీకం జరుగుతుంటే అందరూ కట్టగట్టేసి ఎవరు వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదని చెప్పి భీష్మించుకుంటారు. మనుషులు భీష్మించుకున్నారు, మనకు వచ్చే నష్టం ఏంటి? వాళ్ళు సహకారం అందించకపోతే మనకు వచ్చే నష్టం ఏంటి? మనకి సహకారము మనకి అనుగ్రహం భగవంతుడి నుంచి ఉండగా ఆయన అసలు ఏమాత్రము కలత చెందలేదు తెలుసా. ఆ ఆర్థిక కార్యక్రమాలు చేయడానికి ఆయన అన్ని సన్నిధాలు చేసుకుంటున్నారు. అప్పుడు ఆ రోజు బ్రాహ్మణార్థానికి ఎవరొచ్చారో తెలుసా? హయగ్రీవ స్వామి వారు, కంచి వరదరాజస్వామి వారు, తిరుమల వెంకటేశ్వర స్వామి వారు వచ్చి వాళ్ళ ఇంట్లో ఆర్థిక భోజనం చేసి వెళ్ళారు అంటే మామూలు వారా వేదాంత దేశకుల వారు? సామాన్యులు కారు. అలాంటి వేదాంత దేశకుల వారు మనకు అందించారనమాట ఈ హయగ్రీవ స్తోత్రాన్ని. అద్భుతమైన స్తోత్రము, నియమాలు పాటిస్తూ చెయ్యండి. ఈయన మహామంత్రవేత్త అనడానికి ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఒకసారి ఏం చేస్తారు అంటే, అసలు ఈ వేదాంత దేశకుల వారు సకల కళలలోనూ ఆరితేరిన వారు అనమాట. ఇది వచ్చు అది రాదు అని ఏం లేదు, అన్ని కళలు ఆయనకు వచ్చు. సాక్షాత్తు హయగ్రీవ స్వామి వారి అనుగ్రహమే ఉంటే ఇంక ఇది రాదు అది రాదు అని ఏముంటుందో చెప్పండి. అలాంటి వేదాంత దేశకుల దగ్గరికి ఒక అతను వచ్చి, మీకు అన్ని కళలు వచ్చు అంటున్నారు కదా, మీ విగ్రహాన్ని మీరే చెక్కండి అంటారు. అప్పుడు వేదాంత దేశకుల ఆయన విగ్రహాన్ని ఆయనే చెక్కుకుంటారు. చెక్కుకుంటే ఆ శిల్పి వచ్చి, ఎవరైతే మీ విగ్రహాన్ని చెక్కుకోండి అని చెప్పాడో ఆ శిల్పి వచ్చి, ఇక్కడ తప్పులున్నాయి అక్కడ తప్పులున్నాయి అంటారు. అలా చూసి నవ్వుతారంతే వేదాంత దేశకుల వారు, ఇంకేం చేయరు. అలా చూస్తుంటే వేదాంత దేశకుల వారు ఏదైతే తన విగ్రహాన్ని చెక్కారో ఆ విగ్రహంలో నుంచి రక్తం కారుతుందనమాట. అప్పుడు ఆ శిల్పి వేదాంత దేశకుల వారి పాదాలు పట్టుకుంటారు. తప్పు చేశాను మహాప్రభు, మీ సంగతి తెలుసు కూడా మిమ్మల్ని పరీక్షించమని చెప్పి దుష్ట బుద్ధి ఉన్న కొంతమంది మీ మీదకి నన్ను ప్రయోగించారు, పంపించారు. అందుకే నేను మిమ్మల్ని ఈ విధంగా పరీక్ష పెట్టవలసి వచ్చింది. మిమ్మల్ని పరీక్ష పెట్టేంత తాహతు అర్హత అధికారము నాకేం లేవని తెలిసి కూడా వాళ్ళ మాటలకి లొంగి నేను వచ్చి చేశాను అంటారు. అంటే ఆయన ఈ వేదాంత దేశకుల వారు శిల్పాన్ని మాత్రమే చేశారా? ఆయన రూపాన్ని మాత్రమే చెక్కారా? దానికి జీవాన్ని పోశారు.
అలా జీవాన్ని పొయ్యాలి అంటే ఈయన ఎంత మంత్రవేత్త అయ్యి ఉండాలి చెప్పండి. ఇలాంటి ఎన్నో సంఘటనలు వేదాంత దేశకుల వారి చరిత్ర చదివితే తెలుస్తుంది. తిరుప్పుల్లో ఈ మహమ్మారి వస్తుందన్నమాట. అంటువ్యాధి ప్రబలిపోతుంది. ప్రబలిపోతే సుదర్శనాష్టకాన్ని ఇచ్చారు ఆయన. సుదర్శనాష్టకం చేస్తే ఎటువంటి కష్టం నుంచైనా బయటపడిపోతాం. అంటువ్యాధులు ఏవైనా ఉంటే, వైరస్లు ఏమైనా విజృంభణ చేస్తూ ఉంటే సుదర్శనాష్టకం చేస్తే అసలు ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లోకి అవి రావన్నమాట. హయగ్రీవ స్వామి వారి స్తోత్రాన్ని చేస్తే ఆ తరంగాలు మన చుట్టూతో తిరుగుతూ ఉంటాయి తెలుసా. హయగ్రీవ స్వామి వారి అనుగ్రహం వస్తుంది. మహామంత్రవేత్త ఇచ్చారు మనకు ఆ స్తోత్రాన్ని. అలాగే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటే వేదాంత దేశకుల వారిచ్చిన శ్రీస్తుతి చెయ్యండి. వేదాంత దేశకుల వారి మీద కక్షతో కార్పణ్యంతో కొంతమంది ఏం చేస్తారు అంటే, ఆయన దగ్గరే చదువుకున్న విద్యార్థిని ఉసుగొలుపుతారనమాట. వెళ్ళు నువ్వు ఆయన దగ్గర చదువుకున్నావు కదా, నీ దగ్గర డబ్బు లేదు కదా, నీకు పెళ్లి కావాలి అని అనుకుంటూ డబ్బులు కావాలి కదా, డబ్బులు నీ గురువు గారిని అడుగు అంటారు. వేదాంత దేశకుల వారు డబ్బులకి ఆశపడే మనిషి ఏం కాదు. అలా ఎవరిచ్చినా తీసుకోరు. అసలు అలా ఒకసారి ఆయన భిక్షాటనకి వెళ్తుంటే, ఊంచవృత్తి చేసుకుంటూ ఉంటే అందులో బంగారపు ఒడ్లు కూడా ఎవరో కలిపిచ్చేస్తారు. మామూలుగా ఇస్తే వేదాంత దేశకుల వారు తీసుకోరని. ఇంటికి వచ్చిన తర్వాత ఆ భిక్షనేమో ఆ భార్యకి ఇస్తుంటే భార్య అమాయకంగా అడుగుతుంది. ఎందుకంటే అప్పటి వరకు ఆవిడ బంగారం అంటే ఎలా ఉంటుందని చూడకుండా పెరిగిన ఆవిడ అనమాట. అంటే బంగారం మీద ఎటువంటి ధ్యాస లేకుండా ఉన్నారు వాళ్ళు. ఏంటవి మెలమెలా మెరుస్తున్నాయి ఏంటవి అని చెప్పి భార్య అడిగితే అవి పురుగులు అని చెప్పి అందులో ఉన్న బంగారపు ఒడ్లను కూడా పక్కకి పెట్టేసిన నిస్వార్థ పరుడు ఈ వేదాంత దేశకుల వారు. అలాంటి వేదాంత దేశకుల వారి దగ్గరికి వచ్చి అతను అడుగుతాడు అనమాట. ఆ దుష్టబుద్ధి ఉన్న వాళ్ళు పంపించినట్లుగానే అడుగుతారు. స్వామి, నేను మీ దగ్గర చదువుకున్నాను, నా దగ్గర పైసా లేదు, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే డబ్బులు అడుగుతున్నారు అందరూ, కాబట్టి నాకు మీరు సహాయం చేయండి అంటారు. అప్పుడు వేదాంత దేశకుల వారు లక్ష్మీదేవిని స్తుతిస్తూ చేస్తారు శ్రీస్తుతి. ఆయన యొక్క దయకి ప్రేమకి కరిగిపోయిన అమ్మవారు కనకవర్షాన్ని కురిపిస్తారు తెలుసా. కనకవర్షాన్ని కురిపిస్తే కళ్ళనీళ్లు పెట్టుకుని ఏడుస్తాడు ఆ విద్యార్థి. తప్పు చేశాను నేను, వాళ్ళ మాటలు విని, మీరు ఎంత గొప్పవారో నాకు తెలిసి కూడా నేను ఇలా చేశాను, నన్ను క్షమించండి అని చెప్పి పాదాలు పట్టుకుంటారు. అప్పుడు కూడా నయా పైసా తీసుకోలేదు. సాక్షాత్తు అమ్మవారి అనుగ్రహమే ఉంటే ఆయన కురిపించిన ఆ కనకవర్షంలో కాసులు ఆయనకి ఎందుకు, అవసరం లేదు కదా. అంతటి మహిమాన్వితుడు వేదాంత దేశకుల వారు. ప్రేమ, దయ, ఎవరి మీద అసూయ ద్వేషము ఆయనకి లేవు. ఆయన అవమానించాలని చెప్పి కొంతమంది దుష్టబుద్ధి గల వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, గుమ్మానికి చెప్పుల దండ వేలాడదీస్తారు. ఆయన ఆ చెప్పులను చూసి కూడా ఏం పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అంటారు, అందరూ నీ మోక్షం కావాలని ఇవన్నీ కోరుకుంటారు, నాకు భాగవతుల పాదరక్షలు తగిలాయి, ఇంతకంటే నాకేం కావాలి అంటారు. అంటే అంత ప్రేమ అన్నమాట. ఎంత ఆయనలో కోపం పెంచాలని చూసినా, ఎంత ద్వేష బుద్ధితో ఆయన్ని బాధ పెట్టాలని చూసినా దేనికి స్పందించని నిమిత్త మాత్రుడు వేదాంత దేశకుల వారు. మనం ఏదైనా ఉపాసన చేస్తున్నాము అంటే మన ప్రవర్తనని కూడా మనం మార్చుకోవాలి. ధర్మబద్ధంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. మనం మాట్లాడే ప్రతి మాట ఎంతో సౌమ్యంగా యువతలని బాధ పెట్టకుండా ఉండాలి. అప్పుడే భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. వేదాంత దేశకుల వారు అంత గొప్పవారు కాబట్టే సాక్షాత్తు ఆ ముగ్గురు వచ్చి ఆయన దగ్గర కూర్చుని భోజనం చేశారంటే అంతకంటే అదృష్టమైన జీవితం ఇంకేమైనా ఉంటుందా చెప్పండి. ఇప్పుడు నేను ఈ మాట చెప్పాను అనుకోండి, వెంటనే ఏమంటారు తెలుసా, బస్ స్టాండ్ లో కొనుక్కున్న పుస్తకాలు తీసుకొచ్చి మీరు చెప్పేశారా అంటారు కొంతమంది ఓర్వలైన ప్రబుద్ధులు. వాళ్ళ కోసం నేను ఈ వీడియో చెప్పటంలా, మనల్ని మనం ఎలా మార్చుకుంటే భగవంతుడు వచ్చేస్తాడు, మనల్ని మనం ఎలా తీర్చిదిద్దుకుంటే భగవంతుడి అనుగ్రహం ఉంటుంది అని చెప్పడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ స్తోత్రాలు శ్లోకాలు అవన్నీ పనికిరానివన్నీ తీసి పడేయకండి. ఏదో ఒకటే పట్టుకుంటే సరిపోతుంది కదా అని అనుకుంటే ప్రతి జబ్బుకి ఒకే మాత్ర ఇస్తాడా వైద్యుడు? ఇవ్వడు కదా. మనకు అటువంటి సాధనా స్థితి వచ్చిందనుకోండి, ఒకళ్ళనే పట్టుకోవచ్చు. ఆ స్థితి రావాలి అంటే ముందు మనకి ఈ అందించిన ఈ స్తోత్రాలు శ్లోకాలన్నీ చదువుకోవాలి. మనం కూడా మన నిమిత్త మాత్రమే కదా, ప్రతిదానికి మనము లొంగిపోతూ ఉంటాం కదా. ఈ కష్టాలు ఈ బాధల నుంచి మనం బయట పడిపోవాలని అనుకుంటూ ఉంటాం కదా. మనం అలా భగవంతుడి సేవ చేసుకుంటూ భగవంతుడి అనుగ్రహం కోసం ఇవన్నీ చదువుకుంటే ఏదో ఒక రోజు ఆయన పాదాల మీద మన మనస్సు నిలబడిపోతుంది, లగ్నం అయిపోతుంది. ఆ రోజు మనం ఎవరిని అడగం, ఏమీ అడగం. అడగాల్సిన అవసరం లేకుండా ప్రతిదీ ఆయనే చూసుకుంటాడు. వేదాంత దేశకుల వారిని ఎలా చూసుకున్నారో అలాగా.
ఎంతమంది ఆయన్ని అవమానపరిచారో తెలుసా వేదాంత దేశకుల వారిని. ఏ భక్తుడు చరిత్ర చూడండి, ఆ భక్తుడు ముందుకు వెళ్తున్నాడు, ఆ భక్తుడు ముందు గొప్పగా రాణిస్తున్నాడు అంటే ఓర్వలేని వాళ్ళు అస్తమాను ఏదో విధంగా తిట్లు శాపనాకారాలు పెడుతూనే ఉంటారు, వాళ్ళని కిందకి లాగేయాలని ప్రయత్నిస్తూనే ఉంటారు. వాటన్నింటినీ పట్టించుకోలేదు, ఎందుకంటే జీవితానికి ఏది కావాలి అనేది వేదాంత దేశకుల వారికి తెలుసు కాబట్టి. ఏది పట్టుకుంటే మన జీవితం ఉద్ధరింపబడుతుంది అనేది వేదాంత దేశకుల వారికి తెలుసు కాబట్టి ఎవరు ఏమనుకున్నా సరే ఎవరిని పట్టించుకోకుండా భగవంతుడి పాదాలు పట్టుకున్నారు. అందుకే ఆయన జీవితం ధన్యమైపోయింది. ఈ హయగ్రీవ స్వామి వారి స్తోత్రాన్ని రోజుకో శ్లోకంలో నేను పద విభజనతో నేర్పిస్తాను. తప్పులు లేకుండా నేర్చుకోండి. నేర్చుకుంటే ఖచ్చితంగా మన జీవితం బాగుంటుంది. మనం ఇంత కష్టపడుతున్నది, ఇంత బాధపడుతుంది దేనికి చెప్పండి? కాస్త 4 ముక్కలు చదువుకున్నాము అంటే మంచి ఉద్యోగం వస్తుంది, 4 రాళ్ళు సంపాదించుకుంటాం, అంతే కదా. కాబట్టి శ్రద్ధగా భక్తిగా నియమాలు పాటిస్తూ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ మద్య మాంసాలు అవన్నీ తీసుకోకుండా ధర్మం తప్పకుండా సత్యాన్ని మాట్లాడుతూ ఉంటే మనం ఏం చేసినా భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఇంకా ఈయన చరిత్రలో ఎన్నో అద్భుతమైన సంఘటనలు అవన్నీ ఉన్నాయి. మనం అవన్నీ కూడా తెలుసుకుందాం. ఆయన చేసిన స్తోత్రాల గురించి ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుంటే ఆహా, మనకి కష్టం నుంచి బయటపడిపోవడానికి మనకి మార్గాన్ని ఇచ్చారా అని మనకి కూడా అర్థమవుతుంది. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.